నమస్తే, వెల్కమ్ టు రైట్ న్యూస్. చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మునగశెట్టి మనోహర్ గారు. ఇటీవల జరిగిన కొమరిక విజయ డైరీ పాల సొసైటీ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఆయన మనోభిప్రాయం ఏంటో ఆయన మాటలోనే విని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నా సార్. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం కొరకు ఏ విధంగా శ్రమ పడ్డారంటారు? ఖచ్చితంగా సార్, చాలా కృషి చేసాం, చాలా శ్రమించాం, చాలా కష్టాలు కూడా తట్టుకొని, ఇబ్బందులు తట్టుకొని దాని కోసం సకాలంగా ఎంతో మా కృషి చాలా ఉండింది. బాగా కష్టపడ్డాం. ఆ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టం ఫలించింది. ప్రతి ఒక్క లీడర్ కూడా శ్రేష్ఠగా ఈ రోజు అంటే మీరు అప్పుడు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారా? అవును, ఓకే. తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులుగా ఉన్నాం. గత 15 ఏళ్ళ నుంచి ఉన్నాం. నా గతంలో కూడా పాలరెడ్డి అయ్యంలో కూడా మనం ఇప్పుడు ఉన్నాము. సో మొత్తానికి మీ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఒక మంచి మెజార్టీ తీసుకొచ్చారంట. ఖచ్చితంగా సార్. దానికి ప్రతిఫలంగా వారు రిటర్న్ గిఫ్ట్ గా మీ కొమరికలో విజయ డైరీ పాల సొసైటీ అధ్యక్షునిగా మీరు ఎన్నిక కావడానికి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, నిజమేనా? ఖచ్చితంగా సార్. వీళ్ళ సహకారం అంతా ఉంది, మా గ్రామ నాయకుల సహకారం అంతా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆమె ఆదేశాల మేరకు మేము కృషి చేసాము. ఆమె మనకి ప్రోత్సాహం ఇచ్చింది. దీంట్లో మీరు సాధించాలా, దీన్ని కోవూరు నియోజకవర్గం నాయకులే కాదు, గ్రామాల్లో మీరు సత్తా కూడా చూపించాలా, మీరెంటూ ఏందో నిరూపించుకోవాలా, తెలుగుదేశం నాయకులు అనేది నిరూపించుకోవాలని మాకు చెప్పడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారంగా మేము చేసాము. అట్లే బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు అందరూ ప్రోత్సాహంతో ఆ కృషి బలించింది. అందరి వల్ల మేము ప్రెసిడెంట్ అయ్యాము కొమరిక పాల సొసైటీకి. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, నాకు సహకరించిన వాళ్ళందరికీ. ఓకే సార్, పాల సొసైటీ అధ్యక్షునికి ఎన్నికైనందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, మీ పాల సొసైటీ అధ్యక్షునిగా ఇంతకు మునుపు ఉన్న వాళ్ళు ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి లేదంటారు ఈ అధ్యక్షుని స్థానంలో? ఓకే సార్, అది గత 10 ఏళ్ళ నుంచి లేదు సార్. 10 ఏళ్ళ నుంచి లేదు. 2014 పాలన టైంలో ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఆ రోజు ఇదే మెజారిటీ లేక దాన్ని మనం వాళ్ళు కాకుండా వైసీపీ కాకుండా ఇట్లా టీడీపీ కాకుండా నోటల్ క్యాండిడేట్ పెట్టాల్సి వచ్చింది. తెలుగుదేశం టర్న్ అంతా అయిపోయింది. 2019 వాళ్ళది వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక విధానంతో వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళే ప్రెసిడెంట్ గా కొనసాగారు. ఆ నుంచి ఈరోజు మన ప్రభుత్వం రావడం, మనకందరూ సహకరించడం, మనం అందరి బలంతో మనం ఈరోజు ప్రెసిడెంట్ కావడం సంతోషంగా ఉంది. మీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత మీ ఇందుకూరిపేట మండలంలో తొలి విజయం మీదే అనుకోవచ్చు. ఓకే, తొలి విజయం మందే, మునగశెట్టి మనోహర్ గారు. ఓకే, నేను అదే చెప్తున్నాను సార్. ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాము. మా పిల్లకాయల కృషి అయితే మా మండల అధ్యక్షుడు రావిళ్ళ వీరేంద్ర చౌదరి గారు, ఆయన ప్రోత్సాహబలం అయితేమి, మా ప్రశాంతమ్మ ప్రోత్సాహబలం అయితేమి, ఆయన కూడా చెప్పడం జరిగింది. మాకు నియోజకవర్గ పరిధిలో ఆయన చేసుకున్నాం, మీరు గ్రామాల్లో మీరంటే నిరూపించుకోవాలా అని మన రావిళ్ళ వీరేంద్ర నాయుడు చెప్పడం జరిగింది. ఆయన ప్రోత్సాహబలంతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దీంట్లో ఘన విజయం సాధించాము. దీంట్లో ఎవరిని ఉద్దేశపరంగా ఏం చేసింది లేదు, అందరూ ఐకమత్యంగా చేస్తున్నాము. బీజేపీ, జనసేన కలయికతోనే మేము దీన్ని సాధించుకున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు, అంటే 2019 నుంచి 2024 వరకు, అవును సార్, జగన్ గారి ప్రభుత్వంలో మీరు బాగా కష్టాలు పడ్డారా సార్? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఎన్నెన్నో చేసాం సార్. ధర్నాలు చేసాము, రోడ్ల మీద కూర్చున్నాం, రోడ్ల మీద పొలికాడాం, వాళ్ళు చేసే అరాచకాలని అరికట్టాలని. అంటే ఏ అరాచకాలు మీకు కొమరికలో జరిగినాయి చెప్పగలరు? 2-3 మాటలు. కొమరికల్లో కొన్ని విధ్వంసాలకు కూడా దారిని తీసేయి, కానీ మేము అవన్నింటిలో కూడా అరికట్టాము, ఆపగలిగాము. దూరంగా కూడా పట్లని ఎదగనీయలేదు, వాళ్ళకి చేతికి చెక్కనీయకుండా దాన్ని సర్దుబాటు చేసుకున్నాము. అది గతంలో కూడా మనకి రోడ్ల మీద కొన్ని తీసేయాలని పెట్టడం కూడా జరిగింది, అవి కూడా ఆపుకున్నాము. మనకంటూ ఒక అధికారులు లేకపోయినా మనం అంటూ ఏందో నిలుపుకున్నాము.
మనం దాన్ని సో మొత్తానికి బాగా ఆగడాలు జరిగినాయి అంటారు. జరిగింది సార్. ఓకే సార్, ఒకప్పుడు మీ కుమారిక తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అవును అది సార్. కాస్తంత బేటలు మారి మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది అనుకోవచ్చు సార్. ఓకే అది చెప్పుకుంటే 2019 ఎలక్షన్ లో మేమంత కష్టపడి చేసినా కూడా కేవలం 200 చిల్లర ఓట్లతోనే వాళ్ళు మెజార్టీ సాధించారు. ఓకే, వాళ్ళు ఆ 200 చిల్లరని మేము 2024లో ఆ 200 చిల్లరని 300 చిల్లర చేసాం మెజార్టీ. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు 300 చిల్లర ఓట్లతో మెజార్టీతో కుమారిక గ్రామం ప్రశాంత్ రెడ్డి గారికి అంకితం ఇచ్చాము. ఓకే, ముందుగా కూడా చెప్పాము, మా క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు, మా ఊరికి వచ్చినప్పుడు మేడం గారికి ఏం చెప్పామంటే 40 ఏళ్ళు మెజార్టీతో మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. మా ఊళ్ళో మేము చెప్పింది 250 ఓట్ల మెజార్టీ నుంచి 350 ఓట్ల మెజార్టీ చెప్పాం. ఆయనకి సభాముఖంగా కూడా చెప్పాం. ఓకే, సభాముఖంగా చెప్పాము. అదే విధంగా 250 నుంచి 350 అంటే 300 చిల్లర ఓట్లు సాధించాం. ఓకే, మేము చెప్పిన మాట ప్రకారం ఏదైతే చెప్పారో చేసి చూపించారు. చూపించాం. ఈ చేసి చూపించే క్రమంలో మునుగశెట్టి మనోహర్ గారికి సహాయంగా నిలిచినటువంటి వ్యక్తులు మీ క్యాడరే? మొత్తం మా క్యాడరే. మాకు ఇప్పుడు చంద్రబాబు చేసిన కూటమి వల్ల బీజేపీ గాని జనసేన మాకు ఒక తోడ్బలం ఇచ్చింది, మాకు ముందుకు పోయేదానికి తోడ్పడింది. ఓకే, సో మొత్తానికి గ్రామ స్థాయిలో మీరు పాల సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అవును సార్. ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా మీ వారే ఉన్నారు చంద్రబాబు నాయుడు. మీ అందరూ అధికారంతో ఈసారి కొమరికి బాగా డెవలప్ అవుతుందట. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఏ సమస్యలు ఉండే ప్రజెంట్ ప్రధాన సమస్యలు ఏంటంటే ఆంకే వచ్చేస్తున్నాం మేము. ఒక 5 సమస్యలు అయితే డ్రైనేజ్ లేదండి, ఇక్కడ డ్రైనేజీ లేదు ప్రస్తుతం, అసలు డ్రైనేజీ లేదు, సైడ్ కాలువలు లేవు. ఓకే, డ్రైనేజ్ కాలువలు లేవు. అది ఎవరు కూడా పట్టించుకోవాలి. 5 సంవత్సరాలు నామకార్థంగా వచ్చింది పార్టీ, చేసిందంటే ఏం లేదు. గ్రామాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పక. పోతే మాకు కొన్ని మాకు అర్జునవాడ శ్మశానానికి సంబంధించింది ఒకటి పెట్టాము, 2 సమస్యలు అదొకటి పెట్టాము. మనకు వచ్చేసి గోమలపాలెం ముదితిపాలెం, మా ఊర్లో నుంచి గోమలపాలెం రోడ్ అండి, లింక్ రోడ్ ఉంది. ముదితిపాలెం అందరూ రైతులకి దారికి పోయేదానికి అసలు వర్షం వస్తే బళ్ళు బాగు, మనుషులు బాగాలేదు. సో గ్రామాలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఖచ్చితంగా తీసుకెళ్ళాం. సో ఇప్పుడు వాటిని వెంటనే చేయించుకుంటారన్నటువంటి నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆమె మేడం గారు మాకు చెప్పడం జరిగింది. మనం వచ్చిన తర్వాత ఏ ఒక పని అయినా సరే మనం మీరు 5 సమస్యలు ఇచ్చారు, నాకు 5 సమస్యలని విడతల వారీగా చేసుకుంటూ వెళ్దాం. సార్, ఎంతో నమ్మకంతో ఎన్నో అంచనాల మధ్య ప్రజలు మీ తెలుగుదేశం పార్టీ, ప్రత్యేకంగా మీ ఎన్డీఏ గవర్నమెంట్ కి అవకాశాన్ని కల్పించారు. ఇదే రకంగా 2019లో జగన్ పార్టీ గారికి అవకాశం కల్పిస్తే జగన్ పార్టీ గారు కొంత అణచివేత రాజకీయాలు చేయడం ద్వారా ఓడిపోవడం జరిగింది. అంటే మీరు కూడా మీ చేతికి అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల్ని అణచివేస్తున్నారు అన్నటువంటి టాక్ ఉంది, నిజమా అబద్ధమా? లేదు సార్, అదైతే అవాచకాలు. వాళ్ళు ఊహించుకుంటున్నారు అలా, మా ఊహలు లేవు. గెలిచినప్పటి నుంచి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, మీ ఎన్డీఏ కూటమి వాళ్ళు గెలిచినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ పైన విరుచుకు పడుతున్నారు అన్నటువంటి టాక్ ఉంది, నిజమా అబద్ధం? లేదు సార్, ఈ మధ్యలో వాళ్ళు ఊహించుకునే ఊహలే. వాళ్ళట ఆ ఊహల్లో బతకాల్సిందే. మనం అంటూ చేసేది ఏముండదు. మా నాయకుడు అటు చేసే నాయకుడు కాదు, మాకున్న ప్రశాంతమ్మ అలా చేసేయం కాదు. వాళ్ళ ఊహలను ఊహించుకుంటా బతికేయాల్సిందే. మా సైడ్ నుంచి అయితే అలా ఏం ఉండవు. మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు దాని గురించి. మేము అలా చెయ్యము. అందరికీ సమన్వయంగా పోతాము. ప్రతి కార్యకర్తని ఆదుకుంటాము, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. అంటే చాలా నియోజకవర్గాల్లో మీ తెలుగుదేశం పట్ల ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజెంట్. అహార్నిస్లు శ్రమించి 5 సంవత్సరాలు కష్టపడ్డ గారి కార్యకర్తల కన్నా వెనక చిక్కి వచ్చి పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు అంటున్నారు, ఇది నిజమా అబద్ధం? అదైతే మేము అనుకోవటం లేదు, అది ఉండదు. మీ కోవూరు వరకే కదా సార్, అన్ని నియోజకవర్గాల్లో ఉంది. సరే, అన్నిట్లో ఏదో మనకైతే దాని గురించి అవగాహన లేదు, మాకైతే లేదు. మేమంతా ఒకటే, అంతా కలుపుకొని పోతాం. మా మేడం అలా పనిదు, మాకు ధైర్యం ఉంది. పాత అనేది పక్కన పెట్టడాలు, కొత్త అనేది తీసుకురావటాలు అనేది మా మేడం గారు అయితే చేయదు. మాకు ఆ ధైర్యం ఉంది, మేము అలాగే నడుచుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఆమె ఆదేశాల ప్రకారం ముందుకెళ్తున్నాం. ఆమె ఏ చెప్తే చేస్తాం. కేవలం 350 ఓట్లు మెజార్టీ వచ్చింది మీకు మొన్న. అంటే వైసీపీ కూడా ఇక్కడ బలంగానే ఉన్నట్టు అంతో ఎంతో. సో ఇది భవిష్యత్తులో మీరు చేసే డెవలప్మెంట్ కార్యక్రమాల వల్ల వైసీపీ వాళ్ళు కూడా మీ పార్టీకి లాక్కునే అవకాశం ఉన్నటారా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ అనేది లేకుండా చేసే బాధ్యత మాది, మా ప్రశాంత్ రెడ్డి గారికి. ఎందుకంటే దౌర్జన్యాలు, అరాచకాలు కాకుండా వాళ్ళకి ఏందో మనం ఏందో చేసి
వాళ్ళని ఏందో మనం వాళ్ళకి సాయపడే చేసుకుంటాం. ఓకే. మాకు దౌర్జన్యాలు చేసి Hmm. వాళ్ళని మళ్ళించుకోవాల్సిన అవసరం మాకు లేదు. Hmm. మా ప్రశాంత్ రెడ్డి గారు అలా చెప్పదు. మనకు అవసరం లేదు. ప్రతి వ్యక్తికి సాయపడతాం. వాళ్ళే మంచి హృదయంతో మనకు సహకరిస్తారు. చంద్రబాబు గారు ఫస్ట్ సంతకం పెట్టినటువంటి పింఛన్ల పెంపు విషయం, ఓకే. 7,000 పింఛన్లు ఇవ్వని ప్రజల స్పందన ఎలా ఉంది సార్? ఖచ్చితంగా బ్రహ్మాండమైన స్పందన. ఎవడు అసలు ఊహించని స్పందన ఇది. Hmm. పెన్షన్ల పండగని ప్రకటించేసుకుని ఆయన చెప్పడం కాదు. Hmm. మా ప్రశాంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం అయితేమి, మా గ్రామాల్లో జరిగిన విధానాలు అయితే ప్రతి గ్రామాల్లో కేకులు కట్ చేసుకోవటాలు, ఆయనకి పాలాభిషేకాలు చేయటాలు, ఎన్ని రోజులు 1000 రూపాయలని పెంచాలంటే ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. Hmm. 1000 రూపాయలు పెంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది. అదే మన ముఖ్యమంత్రి వచ్చి ఒక 20 రోజుల ప్రభుత్వం వచ్చి Hmm. 20 రోజుల్లోనే ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెనక్కి వెళ్ళి మళ్ళీ 3 నెలలు పెంచిన ఒక్కొక్క 1000 ప్రకటించి ఏకంగా ఈ 4,000 ఇచ్చి 4,000 3,000 కలిపి 7,000 ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కింది. జనాలు బాగా స్పందన ఉంది, బాగా దాన్ని ఆహ్వానించారు. ఇది మర్చిపోలేరు. అవతాతల ఆశీర్వాదం అంతా తెలుగుదేశం పార్టీకి. ఖచ్చితంగా Hmm. ఖచ్చితంగా అది వాళ్ళ దీవెనలు అయితే ఆయనకి ఎప్పుడు ఉంటాయి. ఒక ఇంటి పెద్ద కొడుకులాగా భావిస్తున్నారంటే మీరు దాన్ని ఊహించండి సార్. ఓకే సార్. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రసన్నారెడ్డి గారు ఓడిపోవడానికి, తొలిసారి పోటీ చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధించడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఇది మేడం గారికి పేరుంది. Hmm. వాళ్ళు చాలా చాలా చేస్తున్నారు, ప్రజలను ఆదుకోన్నారు, దేవస్థానాలకు సహాయం చేస్తున్నారు. ఎక్కడ ఇది లేదు, వాటర్ ప్లాంట్లు పెట్టున్నారు. Hmm. ప్రతి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టున్నారు. ప్రజలను ఆదుకోన్నారు. పార్టీని పక్కన పెడితే ప్రజల్ని ఆదుకొని ఉన్నారు. Hmm. ఫలాని వ్యక్తి అనేది ఎలా ఉందంటే ఆంకేం బ్రహ్మాండం అన్నారు. ఆ రోజే అన్నారు. ఆమె ఏందో నిరూపించుకుంది. పార్టీ తర్వాత మొదల దాని తన పార్టీదే. ఆమె చేసిన సేవలు చాలా ఉన్నాయి. వాళ్ళ దంపతులు చేసిన సేవలు Hmm. చాలా ఉన్నాయి. సో అందుకే ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధించారు. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఆయన చేసిన అరాచకాలు, అవినీతి, ఆ ఇసుక దోపిడీలు. మాకైతే ఇసుక దోపిడీలు మేము రోడ్ల మీద పోవడానికి కారణం కూడా అదే. ఓకే. ప్రధాన మాకు సమస్య ఏంటంటే ఆ గ్రామాల్లో వాళ్ళ ఇసుక దోసుకొని వెళ్తా ఉంటే, ఆ లారీలు తిరుగుతా ఉంటే 1000 లారీలు 100 లారీలు కూడా కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉంటే మేము ఆ గ్రామాలు నాశనం అయిపోతా ఉంటే మేము అడ్డగించుకుంటే అక్కడ కూడా పోలీసులు లాఠీ చార్జీ చేయించి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి స్టేషన్కి లాక్కెళ్ళి. సో ప్రశాంత్ రెడ్డి గారు ఓటమి అది ఒక కారణం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఇసుక పాలసీ ఉచితం చేసినట్టు మీ ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా సార్ అయిపోయింది కదా. అది కూడా శుభసూచకమేనా? మంచి పరిణామం కదా ఇది. మాకైతే అసలు దాని ముందు జీవనోపాధం ఎంతమందికే, ఓకే. బేల్దారులు అయితే కూలీలు అయితే ఎంతో మంది గీతలు పడ్డారు. ఓకే మనోహర్ గారు, మీరు పాల సొసైటీ అధ్యక్షులు ఎన్నికైనారు కాబట్టి దాని గురించి చెప్పండి. అసలు దీని ద్వారా ఏమేమి చేయబోతుంటారు? ఖచ్చితంగా సార్ దీన్ని పాల ఉత్పత్తిని పెంచుకోవాలా. పాల ఉత్పత్తి తగ్గిపోయింది, చాలా పడిపోయింది. ఈ ప్రభుత్వాలు సపోర్ట్ కూడా లేదు. ప్రభుత్వాలు సపోర్ట్ ఉండి ఆ పాల రైతులను ఆదుకొని ఉంటే ఈ పరిస్థితి రాదు. అదేనండి. మనకు రాబోయే రోజుల్లో పాలు దొరకని పరిస్థితి కూడా వస్తుంది. ప్యాకెట్ పాలతో ప్రజెంట్ పాకిస్తాన్ లో 1 లీటర్ పాలు 1480 రూపాయలు. అలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందండి సార్. మనకైతే అలా ఉండదు. మన ప్రభుత్వం దీన్ని సహకరిస్తుంది. మన ప్రభుత్వం కూడా ఆదుకుంటది ఈ పాల సొసైటీని, పాల రైతుల్ని వీళ్ళని ఆదుకుంటది. అందరికి ఇంకా మనకి ఇంకా పొద్దుబలం అవుద్ది. మనం ఇంకా పెంచుకుంటాం ఇవన్నీ బర్రెలు. మనకి గతంలో కూడా మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2014లో బర్రెలు లోన్లుగా ఇవ్వటం జరిగింది. మన బీసీలకి అయితే, ఎస్సీ ఎస్టీలకి అయితే అందరికి పొలాల వారీగా ఇచ్చాడు. మనమే తెచ్చాము, హర్యానా నుంచి బర్రెలు తెచ్చి ఇచ్చాము. అందరూ చాలా మంది దాని గురించి జీవనాధారం చేసుకున్నారు. దాని గురించి ఒకరు ఇదయింది. మాకు మళ్ళీ కూడా మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో మళ్ళీ కూడా అలాగే జరగద్ది. అలా జరిగినప్పుడు మనకి ఇంకా రైతులను ఆదుకునే వాళ్ళు అవుతాము. పాల రైతుల్ని, ఆ పాల ఉత్పత్తిని పెంచుకుంటాము. మనకి ప్యాకెట్ పాలు అనేది లేకుండా ఈ పాలలోనే మనం చేసుకోగలుగుతాం. అది ఎన్ని చేసుకుంటాం సార్ మా డైరీ ద్వారా. పాడి పరిశ్రమ అంటారు. ఓకే సార్. పరిశ్రమ కన్నా కానీ పాడి ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు ఇచ్చారంటే, ఒక పాడి ఉన్న ప్రతి ఇల్లు ఒక పరిశ్రమతో సమానమే. సో ప్రతి ఇంటికి పాడి ఉండేటట్టుగా ప్లాన్ చేస్తారంటారా? ఖచ్చితంగా 100కి 70% 80% మేము ఈ నిర్ణయం తీసుకుంటాము. అందరికీ డైరీ తరపునైతేమి, ప్రభుత్వం తరపునైతేమి కొంత సాయం చేసి వాళ్ళు ఆదుకొని రైతుల్ని, పాల రైతుల్ని ఉత్పత్తి చేస్తాము. వాళ్ళకి బర్రెలు ఇయటం అయితేమి వాళ్ళకి ఏదో చేసి రైతులను పెంచుకుంటాం సార్. పాడి ద్వారా
ప్రతి ఇంటిని ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఇంటిగా మార్చాలనుకుంటున్నారు. మార్చాలనుకుంటున్నాం సార్, ఖచ్చితంగా సార్. ఇది ఇదే మనోహర్ గారి లక్ష్యమా? అంతే అంతే అంతే. మేము నిన్నే చెప్పాము, మేము డైరీ కార్డు కూడా అదే చెప్పాము. మా డైరీ వాళ్ళకి, సొసైటీ వాళ్ళకి, మా రైతుల్ని, పాల ఉత్పత్తిదారుల్ని ఆదుకోవాలా, మా ఉత్పత్తిని పెంచుకోవాలా. మేము ప్రతి గ్రామంలో గతంలో 7-8 క్యాన్లు పాలు పోసేవాళ్ళం, డైరీకి పంపించేవాళ్ళం. ఇప్పుడు అటువంటిది 2 క్యాన్లు 3 క్యాన్లతో సరిపోతుంది. అలా కాకుండా పెంచుకోవాలి సార్. మాకు సబ్సిడీ మేతలు రావాలి. ఈ సబ్సిడీ మేతలు ఇచ్చిన తర్వాత పశువులు మేపే వాళ్ళకి కూడా ఒకరోజు బలం వస్తుంది, వాళ్ళకి కూడా ఒకరోజు ఉత్సాహం ఉంటుంది. మినరల్స్ తో కూడుకున్నటువంటి మిక్సర్ కావచ్చు, ఏదైనా సరే పంపిణీ చేయడం ద్వారా ఈ పాడి గేదెలలో బాగా దిగుబడి పెంచుకుంటారు. అవును సార్. దాని వల్ల ఆ పాడి ఉండడం వల్ల వర్మీ కంపోస్ట్ కావచ్చు, ఆ వర్మీ కంపోస్ట్ పంట పొలాలకు వేసుకోవడం కావచ్చు. సో అంతిమంగా అల్టిమేట్ గా ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితి తీసుకురావచ్చు సార్. ఖచ్చితంగా ఈ పాల ఉత్పత్తిదారుల వల్ల ఈ విధానాన్ని కొనసాగిస్తాం, మేము దీన్ని తీసుకొస్తాం. ఓకే సార్ మనోహర్ గారు, మీ విజయానికి సాయం అందించినటువంటి మీ కార్యకర్తలకి, మీ అభిమానులకి, శ్రేయోభిలాషులకి మన ఛానల్ ద్వారా ఏమని కృతజ్ఞతలు తెలియజేయండి. అందరికీ నమస్కారం. నాతోటి సహకరించిన మా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు సహకరించిన బీజేపీ అలాగే జనసేన వీళ్ళందరూ కూటమితోనే మా నియోజకవర్గంలో ఎట్లా విజయం సాధించిందో మా కొమిరిక గ్రామంలో కూడా మేము అదే విధంగా సాధించాము, అదే విధంగా ముందుకు బాగలిగాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మళ్ళా మేము ఈసారి మీతో కలిసే లోపు పాల డైరెక్టర్ ప్రెసిడెంట్ గా మీరు అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించాలని మన ఛానల్ మనసారి కోరుకున్నాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.